అండ్ మీరు అసిస్టెంట్ డైరెక్టర్స్ కొత్తగా జాయిన్ అయ్యి అసిస్టెంట్ డైరెక్టర్స్ మీ దగ్గర ఏదో క్వశ్చన్ పేపర్ పెడతారంట ఆన్సర్స్ చేయమని ఏదో రిలీజ్ చేస్తారు. మీకు నచ్చిన సినిమా ఏంటి, మీ సినిమా మీద మీ ఒపీనియన్ ఏంటి, మీకు నచ్చిన సినిమా మీకు ఎందుకు నచ్చింది, ఏమేమి అంశాలు అందులోంచి మీరు చూశారు, ఓకే, ఇలాంటి క్వశ్చన్. సో దాంట్లో మీకు ట్యూన్ అయ్యే వాళ్ళని మీరు తీసుకుంటారు, దాంట్లో కరెక్ట్గా ఉన్నవాడిని తీసుకుంటారు. అలా ఎట్లా ఒకరికి గ్యాంగ్ లీడర్ నచ్చొచ్చు, ఒకరికి శంకరాభరణం నచ్చొచ్చు. గ్యాంగ్ లీడర్ కూడా నువ్వు కన్సెప్ట్గా చెప్పు, నాకు గ్యాంగ్ లీడర్ నాకు ఎందుకు నచ్చిందని చెప్పు. లైక్ అన్ ఆడియన్స్, నేను గ్యాంగ్ లీడర్ సినిమా చూశాను, మీరు గ్యాంగ్ లీడర్ అన్న కూడా చెప్తాను. థియేటర్లో ఆడియన్స్ స్థాయిలో ఉన్నప్పుడు చూశాను నేను. నాకు తెలుసు అందులో ఏమేమి నాకు వర్కౌట్ అయినాయి అని. ఓకే, నువ్వు అలాగే ఏదైనా కమర్షియల్ సినిమా, దూకుడు కానీ, ఆగడు కానీ, లేకపోతే పోకిరి కానీ, ఎనీ కమర్షియల్ ఫిల్మ్, బాహుబలి కానీ, ఎనీ కమర్షియల్ ఫిల్మ్లో నువ్వు చెప్పు నాకు ఇవి నచ్చినాయి. ఓకే, అప్పుడు నాకు సినిమా మీద సినిమాను నువ్వు ఎలా చూస్తున్నావు అనేది తెలుసు. యా, దాన్ని బట్టి పెట్టుకుంటాను. అంతేగాని ఎవ్రీ డైరెక్టర్ ఇస్ డిఫరెంట్. ఓకే, దేర్ ఇస్ నో టూ సిమిలర్ డైరెక్టర్స్ లేరు. అంతే కదా. అవును. సో దాన్ని మనం డిజైన్ చేయలేం, కంట్రోల్ చేయలేం. మీరు సినిమాకి అసిస్టెంట్ డైరెక్టర్స్ మార్చుతుంటారా కంటిన్యూ? అందరినీ మార్చేస్తుంటాను. నేను వెళ్ళిపోతున్నా. నేను ఈ చైన్డ్గా బతకడానికి ఇష్టపడను. నాకు ఫ్రీ బాడీగా ఉండాలి. చెప్పను కదా, ఫకీర్ కైండ్ ఆఫ్ కౌబాయ్స్ లాగా ఉండాలి మీరు. సో ఒక సినిమా నుంచి అవగాహన, ప్లస్ జనరల్గా నేను టైం తీసుకుంటాను సినిమా టు సినిమా. సినిమా నాకు వ్యాపారం కాదు, వృత్తి కాదు. సో నాకు బాగా నచ్చి నేను బాగా కమాండింగ్ వచ్చి అన్ని రకాల కంట్రోల్ వచ్చింది అనుకున్న తర్వాత దిగుతాను సినిమాకి. అప్పటి వరకు అసిస్టెంట్ డైరెక్టర్ని ఎవరు ఎలాగ నేను డబ్బులు ఇవ్వను, ఎందుకంటే నేనే పెద్ద డబ్బులు సంపాదించలేదు. ఆడు పాపం బతకాలి కదా. సో అందుకని అయిపోగానే వేరే సినిమాలు చూసుకుంటారా అని చెప్తాను. అసిస్టెంట్ డైరెక్టర్స్ నుంచి ఇన్పుట్స్ తీసుకుంటారా మీరు? అస్సలు తీసుకోకూడదని ఏం లేదు. ఎవడైనా డేర్ చేసి వచ్చి ఇది ఇలా కదా అని అంటే అది నచ్చిందంటే ఇమీడియట్గా వచ్చేస్తుంది. అంతేగాని ఇది ఒక ఫార్మాట్ లేదు. ఓకే, అసిస్టెంట్ డైరెక్టర్ నుంచి ఇన్పుట్ తీసుకోకూడదు, లేదా అసిస్టెంట్ డైరెక్టర్స్ నుంచి ఇన్పుట్ తీసుకోవాలి, అసిస్టెంట్ డైరెక్టర్ని ఇన్వాల్వ్ చేయాలి, ఇన్వాల్వ్ చేయకూడదు, ఇలా ఒక సెట్ ప్యాటర్న్ లేదు. ఇఫ్ దే ఆర్ స్మార్ట్ ఎనఫ్ టు ఇన్వాల్వ్ వితౌట్ డిస్టర్బింగ్ ఎనీథింగ్, దట్స్ క్వైట్ వెల్కమ్. ఐ డోంట్ మైండ్. ఒకరిద్దరు అసిస్టెంట్ డైరెక్టర్ మీకు ఎప్పుడు ట్రావెల్ అవుతుంటారంట, మిగతా వాళ్ళంతా అవుట్ ఫోకస్లోనే ఉంటారంట మ్యాక్సిమం? అంటే అందరినీ ఫోకస్లోనే ఉంటాడు. ఎవడైతే పని చేస్తున్నాడో, ఎవడైతే సెన్సిబుల్గా ఉన్నాడో ఆడికి ఎక్కువ పని చెప్తాడు. ఓకే, మిగతా వాళ్ళు అదే అర్థం చేసుకోవాలి. ఎందుకు తనకే పని ఎక్కువ చెప్తున్నాడు, నాకు ఆడి మీద లవ్ ఎక్కువ కాదు. ఓకే, ఆడు కనెక్టెడ్గా ఉన్నాడు, ఓకే, పని చేస్తున్నాడు. అందరు అసిస్టెంట్లు ఒకలా లేరు, ఇప్పుడు ఇంకా బాగా చెప్పారు. ప్లస్ నేను ఐఎమ్ వన్ ఆఫ్ ద బెస్టెస్ట్ అసిస్టెంట్ డైరెక్టర్స్. నాకు తెలుసు అసిస్టెంట్ డైరెక్టర్ అంటే ఏంటని. ఓకే, ఎట్లా? అన్ని రకాలుగా డబ్బుల కోసం పనిచేయలేదు. షూటింగ్ అంటే మా సొంత సినిమా అనుకున్నట్టుగా చేసాం. అంటే యాజ్ ఇఫ్ ఐఎమ్ ద డైరెక్టర్. ఓకే, ఎలా పనిచేస్తాం, మన సొంత పని అంటే ఎలా పనిచేస్తాం. అక్కడి నుంచి నైట్ పడుకోపోయేంత వరకు అదే పని మీద ఉండేవాళ్ళం. షూటింగ్ అయిపోగానే ఇంటికి వెళ్ళిపోవటం, రిలాక్స్ అయిపోవటం అలాంటివి లేవు. యు ఆర్ వాచింగ్ iDreammedia.com. ప్లీజ్ సబ్స్క్రైబ్.